హాయ్ హలో నమస్తే. మనము సాక్రిఫైస్ చేసి త్యాగాలు చేసి మన జీవితం ఎవరి కోసమో అంకితం చేయాల్సిన అవసరం లేదు. మనము చాలా స్వార్థంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకోసం అంటే మనం స్వార్థంగా లేకపోతే మన లైఫ్ని మన కోసం బతకకపోతే వేరే వాళ్ళ కోసం మన టైం ఇవ్వాల్సి వస్తుంది, వేరే వాళ్ళ కోసం మనం పనిచేయాల్సి వస్తుంది. సో అప్పుడు అలా ఉన్నప్పుడు మనము ఆనందాన్ని జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించలేము. సో సమాజం అంతా కూడా ఒక స్ట్రాటజీతో ఉందన్నమాట. అంత సాక్రిఫైస్ చేసే విధంగానే సమాజం అంతా నిర్మించబడింది. ఎప్పుడైతే మనము స్వేచ్ఛతో మనతో మన జీవితాన్ని మనము మన కోసం మనం బతుకుతామో అప్పుడే మనకు నిజమైన ఆనందం అనేది వస్తుంది. అలా కాకుండా మనము మరొకరి కోసం మన టైంని వెచ్చించి మరొకరి కోసం మన టైం అంతా పెట్టినప్పుడు, త్యాగం చేసినప్పుడు మనకు జీవితంలో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఈ రోగాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఎవరి కోసం వాళ్ళు బతికేది మాత్రం ఎప్పటికి కూడా చాలా ఆనందంగా జీవితాన్ని కొత్త కోణంలో మనము అనుభూతి చెందుతాం, చాలా ఆనందాన్ని ఆస్వాదిస్తాం. సో ఇక్కడ ఎంతోమంది గురువులు బయట వారి కోసం ఎంతో దూరం నడిచి ఎంతో జ్ఞానాన్ని బోధించారు. మరి వాళ్ళు కూడా త్యాగం చేశారు కదా జీవితాన్ని అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్, ఒక జ్ఞానోదయం కలిగిన వ్యక్తి ఎందుకోసం వేరే వాళ్ళ కోసం సమయాన్ని వెచ్చిస్తాడంటే అతనికి అపరిమితమైనటువంటి ఆనందం కలుగుతుంది. అతను జ్ఞానం చెప్పడం వల్ల, అతను జ్ఞానబోధ చేయడం వల్ల, వేరే వాళ్ళకి శక్తిని పంచడం వల్ల అతనిలో ఆనందం ఇంకా రెట్టింపై ఆ బ్లిస్లోకి వెళ్తారు. కాబట్టి ఈ గురువులందరూ కూడా ఇలా జ్ఞానాన్ని పంచడానికి వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. తన ఆత్మోన్నతి కోసము తను ఎంతెంతగా ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడో అంతంతగా తాను ఉన్నతంగా ఆనందం అనే అపరిమితమైన ఆనందం, అపరిమితమైన స్వేచ్ఛ, ఆ ఫ్రీక్వెన్సీలోకి తను ప్రయాణం చేస్తాడు. కాబట్టి తాను నిజమైన స్వార్థంతో చాలామందికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. కానీ మన విషయానికి వస్తే జ్ఞానోదయమైన వ్యక్తి త్యాగం చేయడు. తన కోసమే తాను ఆ ఆనందం కోసము ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు తన కోసమే, తన స్వార్థమే. అది కూడా ఒక రకమైన స్వార్థమే. సో మన విషయానికి వస్తే నార్మల్గా హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఎంటర్టైన్మెంట్ అవ్వలేదో వాళ్ళు మనకు అన్అవేర్గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితాన్ని అర్ధాంతరంగా, నిర్లక్ష్యంగా మనము ఇక్కడ చిక్కుకుపోయి వేరే వాళ్ళ కోసం మన లైఫ్ని కేటాయించేసేసి, మన సమయాన్ని వెచ్చించేసేసి మనం చాలా కోల్పోతున్నాం. అలా కాకుండా ఒకవేళ ఇరుక్కుపోయి లైఫ్లో ఇంకా పైకి రాలేను అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకు నేను చెప్పే ఒక సజెషన్, అడ్వైజ్ ఏంటంటే మీకోసం మీ కొంత సమయాన్ని కేటాయించాలి. ఎందుకోసం అంటే మీరు రావడం ఈ భూమిపైకి ఒక్కరే రావడం జరిగింది. మీరు పోయేటప్పుడు ఒక్కరే వెళ్తారు. మీతో పాటు ఎవరు రారు, మీతో పాటు ఏ వ్యక్తి రారు, మీతో పాటు మీ ప్రేమించిన ప్రేయసి రాదు, మీ పిల్లం రాదు, మీ పిల్లలు రారు, ఎవరు రారు నీతో పాటు. నువ్వు నిద్ర వెళ్తే కనీసం నిద్రలో కూడా నీతో పాటు ఎవరు రారు. సో అలాగా నీ యొక్క ఇండివిజువల్ స్పిరిచువాలిటీ, నీ యొక్క అవేర్నెస్ కోసం, నీ అనుభవం కోసం, నీ జ్ఞానం కోసం ఇక్కడ భూమిపై జన్మ తీసుకొని ఈ సమాజంలో ఉన్నటువంటి చిక్కుల్లో మనం చిక్కుకుపోయి మన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. సో వాళ్ళకి చెప్పే అడ్వైజ్, మీరు మీ సమయాన్ని కొంత కేటాయించండి. మీరు ఒకవేళ ఇరుక్కుపోయి ఉన్నా పర్వాలేదు, మీ సమయాన్ని కొంత కేటాయించండి. మీకోసం ఒక 2 hours 3 hours మీరు మార్నింగ్ ఈవినింగ్ కేటాయించి ఇలాంటి ధ్యాన సాధనలు అనుకోండి, నేచర్లో గడపడం అనుకోండి, మీతో మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకోసం అంటే మీరు ఇచ్చుకునే టైం చాలా వాల్యుబుల్. మనం ఒకరి కోసం ఎంతో సమయాన్ని కేటాయిస్తుంటాం. మన జీవితాలు, మన జన్మలే ఎంతోమందికి త్యాగం చేస్తున్నాం ఇప్పటికీ. కానీ మీకోసం మీరు 1 గంట కానీ 2 గంటలు కానీ టైం ఇచ్చుకున్నట్లయితే దాన్ని ధ్యాన సాధన కానీ, యోగ సాధన కానీ, ఏదో వాకింగ్ కానీ మీతో మీరు గడపడానికి ఎప్పుడైతే సమయం కేటాయిస్తారో అప్పుడే మీకు నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి జీవిత అనుభవాన్ని మీరు పొందుతారు. సో ప్రతి ఒక్కరూ ఎందుకు డిప్రెషన్లోకి, యాంగ్జైటీలోకి వెళ్తున్నారంటే ఇదే కారణం. మన జీవితాన్ని మన కోసం కాకుండా పక్కవారి కోసం త్యాగం చేస్తున్నాం. కాబట్టి అనవసరమైనటువంటి తలకాయ నొప్పులు, అనవసరమైనటువంటి టెన్షన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఎన్నో రకాల బాధల్ని, ఎన్నో రకాల
అనారోగ్య సమస్యల్ని, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని, చాలా రకాలు, ఇంకా వందల్లో వేలలో ఉన్నాయి అవన్నీ. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే కేవలం ఏకైక కారణం మన యొక్క లైఫ్ని త్యాగం చేయడం మాత్రమే, మన కోసం మనం టైం కేటాయించకపోవడం మాత్రమే. మనపై మనం దృష్టి పెట్టుకొని కొంత సమయాన్ని కేటాయిస్తే మనం ఎంతో వరకు స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాం. దీనికి సంబంధించినటువంటి విషయాలు మన గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఏమేమి చేయాలి, ఎలాంటి ధ్యాన పద్ధతులు మనం, ఎంతోమంది యోగులు, ఋషులు, ఎంతోమంది మనకు సనాతన ధర్మము, హిందూ ధర్మము అని రకరకాలుగా చెప్పుకుంటున్నాం. వేదము, ఉపనిషత్తులు, జ్ఞానము, ఇవన్నీ కూడా బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, వీళ్ళందరూ చెప్పేది ఒకటే, మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీకోసం మీ సమయాన్ని కేటాయించండి అని చెప్తున్నారు. సో అలా మన సమయాన్ని మన కోసం కేటాయించినట్లయితే మనం ఎంతో ఆనందాన్ని, జీవితంలో ఎంతో అనుభూతిని, జీవితాన్ని మనం అర్థవంతంగా, జీవితాన్ని ఒక తృప్తితో బతికే విధంగా మనము మలుచుకుంటాం, మనతో మనం గడిపినప్పుడు మాత్రమే. ఎందుకంటే మనం దారి తప్పిపోయి ఉన్నాం యాక్చువల్గా చెప్పాలంటే. రియల్ అనాథలు మనమే. ఎందుకోసం అంటే మనతో మనం ఏకత్వంలో లేము, మనతో మనం కనెక్ట్ అయ్యలేము. అందుకోసమే మనము పిచ్చి పిచ్చిగా మన లైఫ్ని ఎట్లా అంటే అట్లా, ఏ దారిలో అంటే ఆ దారిలో వెళ్ళిపోతున్నాం. మనం ఒక సరైన గురి లేదు, సరైన ఎంత సంపాదించినా ఏం చేసినా కానీ మీకు ఆ తృప్తి రావడం లేదు. ఎందుకోసం అంటే మీతో మీరు లేరు కాబట్టి. నిజమైన అనాథలుగా మనం బతుకుతున్నాం. ఫిజికల్గా మనకి ఎన్ని రిలేషన్స్ ఉన్నా కానీ మనతో మనం కనెక్షన్లో లేము అంటే మనమే నిజమైన అనాథలం. ఎవరు అంటే ఎవరైతే వారితో కనెక్షన్లో లేరో, ఎవరి ఆత్మతో వాళ్ళు ఆ ప్రజెంట్ మూమెంట్లో ఎవరైతే లేరో వాళ్ళే నిజమే అనాథాలు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే ఈ కనెక్షన్ కోల్పోతారో మీకు జీవితంలో అల్లకల్లోలం, మీ జీవితం అంతా కూడా ఒక గందరగోళంలో, మీ జీవితం అంతా కూడా ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు ఏం చేస్తున్నామో కూడా అర్థం కాని ఇదిలో మనం ఉంటాం, అనావేరుగా మనం బతుకుంటాం. సో ఇలాంటి సాధనలు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీకోసం నేర్పించడానికి. మీతో మీరు కనెక్షన్ చాలా త్వరగా, చాలా స్పీడ్గా మీ జీవితంలో రియాలిటీ మార్చుకోవడానికి, మీ జీవితంలో డబ్బులు సంపాదించుకోవడానికి, మీ జీవితంలో ఆనందం రావడానికి, మీ జీవితంలో స్వేచ్ఛగా బతకడానికి ఎన్నో ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి. ఆయుధాలు అంటే సాధనలు, మెథడ్స్. నేను ఒక రూట్ మ్యాప్ మాత్రమే మీకు ఇవ్వగలను. సో ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. పెయిడ్ క్లాసెస్ మాత్రమే, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. థ్యాంక్ యూ సో మచ్.